ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 20 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి MNC ఎగ్జిక్యూటివ్ వీరభద్ర సార్ గారు. సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు అమెరికాలో IT జాబ్స్ ఇక కష్టమే అని చెప్పేసి అంటున్నారు. అంటే H1B వీసా ఉన్న వాళ్ళపైన ట్రంప్ ప్రెషర్ చాలానే ఉంది అని ఒక టాక్ అయితే ఉంది. ఒకసారి దాని గురించి. ట్రంప్ ఆఫీస్లోకి వచ్చాక ఇమ్మిగ్రేషన్ మీద ఫోకస్ ఉంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆయన క్యాంపెయినింగ్ కూడా అదే చేశాడు. బట్ ఆయన క్యాంపెయినింగ్ మెయిన్గా ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ మీద ఫోకస్ ఉంది. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇమ్మిగ్రేషన్ యాజ్ అ హోల్ యాజ్ అ టాపిక్ గెట్స్ ద ఫోకస్. దానివల్ల H1Bకి కానీ F1కి కానీ L1కి కానీ ఇంపాక్ట్ వస్తుంది అన్నది దాంట్లో వాస్తవం లేదు. ఇట్స్ నాట్ ట్రూ. జస్ట్ మీడియా క్రియేటెడ్ హైప్ నాయిస్ అదంతా. దట్స్ నాట్ ట్రూ. అమెరికా యాజ్ అ కంట్రీ needs immigrants, especially H1B ఏరియాలో where we are called skilled labor, specialized or higher end skill ఉన్న లేబర్ వాళ్ళకి అవసరం అది. కానీ ఏంటంటే మెల్లిమెల్లిగా ఓవర్ ద ఇయర్స్ సిచ్యువేషన్స్ మారుతున్నాయి. ఎందుకు అంటే ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా లో ఎండ్ వర్క్ని అవుట్సోర్స్ చేసి ఆఫ్షోర్ రిసోర్సెస్ తోటి, ఇట్ మే బి ఇండియా, ఇట్ మే బి చైనా, ఫిలిపీన్స్, రష్యా ఆర్ ఎనీ అదర్ కంట్రీ where they have low cost resources available to do the low end work, non value added work అనొచ్చు, low end work అనొచ్చు, routine work అనొచ్చు, maintenance work అనొచ్చు, test and quality related work అనొచ్చు. అవన్నీ కూడా అక్కడ లోకల్గా ఒక ఎంప్లాయీకి $65,000-80,000 పర్ ఇయర్ శాలరీ ఇచ్చే బదులు మీకు ఈ అవుట్సోర్స్డ్ కంట్రీస్లో 25,000-30,000కే దొరుకుతారు. ఇవి కూడా మెల్లిమెల్లిగా ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి. కాబట్టి దే ఆర్ గోయింగ్ టు న్యూవర్ డెస్టినేషన్స్. సో ఆ అది ఎప్పుడు ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతూ వస్తుంది. సో మోర్ అండ్ మోర్ లో ఎండ్ వర్క్ ఈజ్ గెటింగ్ అవుట్ సోర్స్డ్. కాబట్టి మీకు లోకల్గా BSని, టెస్టర్స్ని, క్వాలిటీ అష్యూరెన్స్ రిసోర్సెస్ని హైర్ చేయడం అనేది ఉండదు. ఒకప్పుడు ఉండేది ఆ విషయం, ఇప్పుడు అది ఉండదు. అది ఇంకా మెల్లిమెల్లిగా తగ్గుతూ పోతుంది. ఎందుకంటే మోర్ అండ్ మోర్ ఆటోమేషన్, AI, ML వీటి వల్ల ఆ మాన్యువల్గా సిస్టమ్ ముందు కూర్చుని ఒక మంచి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అట్లనే డెవాప్స్ అని చెప్పి CI/CD అని క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నాయి. సో వాటి వల్ల కూడా మీకు రిసోర్స్ ఎదురకుండా కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. చాలా విషయాలు ఆటోమేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ H1B స్పాన్సర్షిప్లను కూడా తగ్గించేస్తున్నాయి టెక్ కంపెనీస్ అని ఒక న్యూస్ వస్తుంది సార్. దాన్ని అది జనరల్గా తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళ మీద ఒక ఓవర్సైట్ ఉంటుంది, రిపోర్టింగ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు 2 రకాల పనులు చేస్తారండి. ఒకటేమో ఇండియన్ ఎంప్లాయర్స్ ఎవరైతే అవుట్సోర్స్ కంపెనీస్ లైక్ ఆల్ ది బిగ్ వన్స్, TCS, విప్రో, కాగ్నిజెంట్ అండ్ యూ నేమ్ ఇట్, ఇన్ఫోసిస్, అలానే వాళ్ళ తర్వాత నెక్స్ట్ లెవెల్ L&Ts ఆఫ్ ద వరల్డ్, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటంటే L1 మీద వాళ్ళ ఎంప్లాయీస్ని ఇండియాలో 1 year కంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఎంప్లాయీకి L1 ట్రాన్స్ఫర్ చేయని చెప్పేసి ఇంటర్ కంపెనీ ఆర్ ఇంటర్ కార్పొరేట్ ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు. వాళ్ళు కొంతమందిని అక్కడ తీసుకురావచ్చు. వాటికి H1కి సంబంధించిన నిబంధనలు వర్తించవు. లేబర్ అని, క్లియరెన్స్ అని ఆ గొడవ లేదు. ఎందుకంటే ఇట్స్ జస్ట్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ది సేమ్ కంపెనీ. అలా కొంతమందిని తీసుకెళ్తారు. అలా కాకుండా ఇంతకుముందు చాలా భారీ మోతాదులో H1Bలు చేసేవాళ్ళు. TCS యూస్ టు బి ద లీడర్ ఇన్ దట్, కాగ్నిజెంట్ అగైన్ లీడర్, విప్రో, ఇన్ఫోసిస్. కానీ మెల్లిమెల్లిగా అది తగ్గించేశారు ఇప్పుడు. ఎందుకు అంటే H1B వీసా అనేది ఓన్లీ ఒక ఎంప్లాయర్ స్పాన్సర్డ్ వీసా. అది అంటే ఒక అమెరికాలో ఉన్న ఒక కంపెనీ, నేను ఇక్కడ నాకు నేను ఒకరిని హైర్ చేయాలి పలానా స్కిల్లో, ఆ స్కిల్లో నేను హైర్ చేయడం కోసం ముందు నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నా. ఇచ్చిన తర్వాత 3 నెలల్లో ఎంత ఆ నోటిఫికేషన్ పెట్టి ఎన్ని రెజ్యూమేస్ వస్తాయో కలెక్ట్ చేసి వాటిని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి, ఆ వచ్చిన ఇంటర్వ్యూస్లో ఎవరు నాకు సరైన క్యాండిడేట్ దొరకలేదు కాబట్టి now I need to go and find somebody from an outside market. అది H1B. ఆ H1B ఫైల్ చేయడానికి ఎంప్లాయర్కి అంత పెయిన్ఫుల్ ప్రాసెస్ ఉంది కాబట్టి దే ఆర్ ఆల్సో వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్.
దెర్ వాజ్ అ టైం చాలా ఓపెన్గా ఫ్రీగా నడిచిపోయి ఇలా మన కన్సల్టింగ్ కంపెనీస్ పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళ H1ల మీద అప్పుడు ఎంప్లాయర్ దగ్గర పెట్టేవాళ్ళు అవకాశం ఉన్నప్పుడల్లా. ఇప్పుడు ఆ స్టెప్ పోయింది. కన్సల్టింగ్ కంపెనీస్ H1 పనికిరాదు. ఓకే. ఇట్ హ్యాస్ టు బీ అన్ ఎంప్లాయర్ బేస్డ్, ఎంప్లాయర్ స్పాన్సర్డ్ H1. ఎస్. ఎంప్లాయర్స్ కూడా ఎందుకు అంత దానికి మీకు చూపిస్తారు ఇంట్రెస్ట్? వాళ్ళకి కొత్త బెనిఫిట్ ఏం లేదు వాళ్ళకి అందులో. వాళ్ళకి బెనిఫిట్ ఎక్కడ వస్తుంది అంటే ఏదైనా మల్టీ ఇయర్ ప్రాజెక్ట్ ఉంది, ఆర్ ఒక స్కిల్ నాకు మల్టీ ప్రాజెక్ట్స్లో నేను రోల్ అవుట్ చేయొచ్చు, అప్పుడు నాకు ఒక రిసోర్స్ లాంగ్ టర్మ్కి కావాలి అన్నప్పుడు వాళ్ళు H1B రోల్ అవుట్ చేస్తారు. అంటే సార్ ఇప్పుడు అమెరికాలో ఐటీ సెక్టర్కి జాబ్స్ పోవడానికి ఏఐఏ ఇంపాక్ట్ అని అనుకోవచ్చు అంటారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటేమో AIML డెఫినెట్లీ. ఇప్పుడు అది యాక్చువల్గా ఇంకొకటి కూడా ఉందమ్మా, ఈ ఐటీ ఇండస్ట్రీలో యాజ్ అ డొమైన్ మీరు చూస్తే ప్రతి 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి ఒక కొత్త బజ్వర్డ్ తీసుకొస్తారు. తీసుకొచ్చి దాని చుట్టూ కొంచెం షేకప్ అవుతూ ఉంటుంది, సొమ్ము చేసుకుంటారు వాళ్ళు. అది కామన్ పరిపాటి. అది మీరు 2000లో Y2K ప్రపంచం ఎండ్ అయిపోతుంది అని చెప్పేసి పెద్ద గొడవ అయింది. 31st డిసెంబర్ 2000 ఏమి కాలేదు. అయ్యో ఇంతేనా అన్నారు. కానీ అప్పుడు బోల్డ్ మంది సొమ్ము చేసుకున్నారు దాన్ని. పీపుల్ ఎన్కాష్డ్ ఆన్ దట్. దెన్ కేమ్ డిఫరెంట్ లెవెల్స్. మొదట్లో మాకు క్లయింట్ సర్వర్ అని ఉండేది, తర్వాత 3 tier, తర్వాత అప్లికేషన్ సర్వర్స్ అని వచ్చాయి. అదో పెద్ద భూమి అది ఆ రోజుల్లో. అప్లికేషన్ సర్వర్స్ తర్వాత ERPs అని వచ్చాయి. అది పెద్ద భూమి అది. అసలు పీపుల్ రియలీ మింటెడ్ మనీ త్రూ ERP ఫేజ్. ఇప్పటికీ ఉంది ERP తర్వాత మనం అట్లా ఒక్కొక్కటి CRM అని, CRM తర్వాత దట్స్ గోయింగ్ టు నౌ చేంజ్ ఇన్ హౌ వి డూ బిజినెస్ ఇన్ ది ఇండస్ట్రీ అని. దాని తర్వాత క్లౌడ్, లేటెస్ట్గా బజ్వర్డ్. దెన్ ఆఫ్ కోర్స్ డేటా హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. ఇండస్ట్రీ IT అప్లికేషన్ ఉంది అంటే డేటా అనేది ఇప్పుడు పుట్టింది అది. కానీ దాన్ని ఆ పుట్టిన డేటాని వీళ్ళు క్యాప్చర్ చేస్తున్న డేటాని అంత ఎఫిషియెంట్గా మేనేజ్ చేయడానికి కానీ, దాంట్లో మసాజ్ చేయడానికి కానీ, దాంట్లోంచి ఇన్సైట్స్ డ్రా చేసేయడానికి కానీ టూల్స్ అప్పట్లో లేవంత. అట్లానే క్లౌడ్ ఎన్వైరన్మెంట్లో మీకున్న అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దానివల్ల మీరు కొన్ని మోడల్స్ దట్ యూస్ టు టేక్ like 30 days in the past probably will take 30 minutes now. బికాజ్ ఈ క్లౌడ్ మోడల్లో మీకు పే యాజ్ యూ గో అని ఉంటుంది అనమాట. మీరు 30 minutes దాన్ని జాకప్ చేసి యూ పుట్ ఫుల్ పవర్ ఆఫ్ ది క్లౌడ్ ఇన్ బిహైండ్ ఇట్ అండ్ మీ మోడల్ రన్ చేస్తారు, మీ అవుట్పుట్స్ వచ్చేస్తాయి. రైట్? ఒకప్పుడు అలా ఉండేది కాదు. అలా ఎప్పటికప్పుడు ఈ కొత్త బజ్వర్డ్స్, కొత్త ట్రెండ్స్ అనండి, ఇంకోటి ఏదైనా అనండి, ఇది వస్తుంటాయి. ప్రస్తుతం ఉన్న కోట్ అండ్ కోట్ ఏంటంటే బజ్వర్డ్ ఈజ్ AIML. AIML అనేది హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా దానికి డేటా మీరు ఇచ్చేసి దాన్ని కొంత మోడల్ ఒకటి క్రియేట్ చేసి ట్రైన్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ ఇన్సైట్స్ ఆటోమేటికలీ. ఇట్ కెన్ మేక్ డెసిషన్స్ ఆన్ యువర్ బిహాఫ్. ఇలా కొన్ని ఉన్నాయి అందులో అడ్వాంటేజెస్. కానీ ప్రతి ఇండస్ట్రీలో కూడా, ప్రతి డొమైన్లో కూడా దెర్ ఆర్ సమ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. ఫర్ డేటా ప్రైవసీ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. విచ్ మీన్స్ నా దగ్గర డేటా ఉన్నంత మాత్రాన దాన్ని నేను ఎట్లా పడితే అలా వాడలేను. ఐ కెనాట్ కమర్షియలైజ్. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేస్తుంది, అందులో మెడికల్ డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేస్తుంది. నన్ ఆఫ్ దట్ కెన్ బి కమర్షియలైజ్డ్. సో నాకు AI ఉంటే ఏంటి, ML ఉంటే ఏంటి కదా? సో ఆ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బ్యాంకింగ్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఫార్మసీలో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో జస్ట్ బికాస్ దెర్ ఇస్ డేటా ఇట్ డజంట్ మీన్ యూ కెన్ కమర్షియలైజ్, మానిటైజ్ దట్ డేటా. దేర్ ఆర్ సమ్ ఇండస్ట్రీస్ ఆన్లైన్ మార్కెటింగ్ ఇవి ఉన్నాయి కదా, వాటిల్లో దే కెన్ డూ ఇట్ బికాస్ దేర్ ఆల్రెడీ ఆన్లైన్. వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ లేవు, కంప్లైన్స్ రెస్ట్రిక్షన్స్ లేవు అక్కడ. అందులోనూ మళ్ళీ డేటా ప్రైవసీ రెస్ట్రిక్షన్స్ బై రీజన్ దే ఆర్ డిఫరెంట్. యూరోపియన్ డేటా cannot be seen or viewed or worked upon by anybody outside of Europe. It has to be hosted in Europe. California has its own restrictions. ఒక్కొక్క స్టేట్కి, ఒక్కొక్క కంట్రీకి రెసిడెన్సీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మానిటైజేషన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఆప్ట్అవుట్ రిక్వైర్మెంట్స్ అని ఉంటాయి. సో AIML వచ్చినప్పటికీ ఇట్ మే ఈజ్ ద వరల్డ్ ఎ లిటిల్ బిట్, కొంత తప్ప. ఈ గొడవ ఉంది చూసారా, AIML వచ్చేసింది, ఉద్యోగాలు పోతున్నాయి, ఇది ఉత్తనే హంగామా క్రియేట్ చేయడం. సో ప్రెసెంట్ అయితే అమెరికాలో ఐటీ సెక్టర్కి ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సార్? వండర్ఫుల్గా ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఐటీ ఆర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఇట్ కంటిన్యూస్లీ ఇవాల్వ్స్. కంటిన్యూస్గా మార్పులు వస్తూ ఉంటాయి. లైక్ మీకు చెప్పినట్టు ఎర్లీ 2000s ఆర్ బిఫోర్ 2000 క్లయింట్ సర్వర్ వరల్డ్ అని ఉండేది.
ఒక క్లయింట్, ఒక సర్వరు మల్టిపుల్ క్లయింట్స్లో ఇన్స్టలేషన్ చేస్తే అప్లికేషన్ అది కనెక్ట్ అవుతుంది, పనిచేస్తుంది. ఇప్పుడు క్లయింట్ సర్వర్ లేదు అసలు. తర్వాత ఇన్ టియర్ అని, 3 tier అని ఇలా ఆర్కిటెక్చర్స్ వచ్చాయి. ఏపీఐస్ అని ఇప్పుడు చేస్తారు, మధ్యలో వెబ్ సర్వీసెస్ అని ఒకటి వచ్చింది. ఇలా రకరకాల విధంగా అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. ఈ అప్లికేషన్స్కి తగ్గట్టుగా లాంగ్వేజెస్ వచ్చాయి, టూల్స్ వచ్చాయి. సో ఒక ఐటీ ప్రొఫెషనల్ చేయాల్సింది ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న ఎవరో చూశాను ఒక ఇంటర్వ్యూ, ఒక ఆయన చెప్తున్నాడు, ఐడియల్గా మన ఇండియన్ పిల్లలు కానీ ఎవరైనా సరే ఎప్పుడైతే మీరు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మొదలు పెడతారో ఫస్ట్ ఇయర్ నుంచి ఆస్క్ యువర్ సెల్ఫ్, నాకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, చక్కటి యూఐ క్రియేట్ చేసి ఫ్రంట్ ఎండ్స్ వెబ్సైట్స్ బ్యూటిఫుల్గా చేయడం నాకు ఇంట్రెస్ట్ ఉందా, దెన్ ఫోకస్ ఆన్ దాట్. దాని స్పెషలైజ్డ్ టూల్స్ ఉన్నాయి, ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ టూల్స్ ఉన్నాయి వాటికి. అలానే వాటి వెనక కొంత యూజబిలిటీ సైన్స్ ఉంది, అప్రోచ్ ఉంది. సో జస్ట్ బికాజ్ నువ్వు ఒక వెబ్ క్రియేట్ చేసావు కదా అని అది అందంగా ఉంటే సరిపోలా. ఈజ్ ఇట్ యూజబుల్, హౌ క్విక్లీ కెన్ యూ గెట్ ఎ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. సో అది నేర్చుకోండి మీ డిగ్రీ చేసుకుంటూ. మీ స్పెషలైజ్డ్ సెలెక్షన్ ఏదైతే ఉందో అది దాని మీద ఫోకస్ చేయండి. లేదంటారు క్లౌడ్ ఉంది, ఇవాళ రేపు యాక్చువల్గా all 3 major cloud providers స్టూడెంట్స్కి ఎక్స్ట్రీమ్ డిస్కౌంట్స్ ఇస్తారు. క్లౌడ్ డజంట్ కాస్ట్ అట్ ఆల్ ఎనీథింగ్ ఫర్ ఎ స్టూడెంట్ ఎస్పెషల్లీ. వాళ్ళు ఈ దొంగ ప్రాజెక్టులు రాసుకునే బదులు ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకుని వాళ్ళంతట వాళ్ళుగా ఈ 4 ఏళ్ల టైంలో మీరే ఒక అప్లికేషన్ క్రియేట్ చేసుకోండి. ఆ క్లౌడ్ ప్రొవైడర్ ఎవరైతే అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ వాళ్ళ ఈకో సిస్టంలో ఏమేంటి ఉన్నాయి, ఫ్రంట్ ఎండ్ ఏంటి, మిడిల్ లేయర్ ఏంటి, సర్వర్లెస్ ఏంటి, విత్ సర్వర్ ఏంటి, ఆన్ డిమాండ్ ఏంటి, ఇవి డిఫరెంట్ టర్మినాలజీస్ ఉన్నాయి, డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. మీరే డెవలప్ చేయండి, చేసుకోండి. 4 yearsలో మీరు కాలేజీకి వెళ్తూ ఆడుతూ పాడుతూ మీకున్న ల్యాప్టాప్ని సవ్యంగా వాడుతుంటే మీకు 4 years తర్వాత ఆ డిగ్రీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు చాలా ధైర్యంగా యూ కెన్ వాక్ ఇన్ టు దోస్ ఇంటర్వ్యూస్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ డన్ ఇన్ 4 years. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే 4 years డిగ్రీకి వెళ్ళొస్తారు వాళ్ళు. 30 నిమిషాలు ఈ 4 ఏళ్ల నీ జీవితాన్ని ఏది చూడకుండా 30 నిమిషాల్లో చెప్పబోయా నువ్వేం నేర్చుకున్నావు 4 ఏళ్లలో, 3 నిమిషాలు మాట్లాడలేరు పిల్లలు. విచ్ మీన్స్ దే డోంట్ లెర్న్ ఎనీథింగ్. ఉత్తినే సరదాగా వెళ్ళామా వచ్చామా ఒక నోట్బుక్ వేలాడేసుకుంటూ వెళ్ళి రావడం, సినిమాలకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం తప్ప చదువుకునేది నేర్చుకునేది ఏం కనిపించట్లేదు. అందుకనే మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళ ఎంప్లాయబిలిటీ has become a major issue. పాపం నారాయణమూర్తి గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తే ఆయన అందరూ బూడిదేశారు ఆయన మీద. ఎందుకు అంటాడంటే ఆయన 40 గంటలు ఉద్యోగం చేశాక 30 గంటలు నీ సొంతం మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకోరా నాయన అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే నువ్వేం నేర్చుకుని రాలా, కంపెనీ నీకు 6 నెలల్లో 3 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి ఒక జాబ్లో పెడుతుంది. ఆ పెట్టేది ఏంటి, వెరీ లో ఎండ్ అతి తక్కువ వాల్యూ చైన్లో నువ్వు స్టార్ట్ చేస్తావు లైఫ్ని. అందుకనే 3 లక్షలు స్టార్టింగ్ శాలరీ 3-3.5 ఏదైతే ఉందో గత 10 ఏళ్ళుగా అదే ఉంది, 3-3.5. ఎందుకంటే 10 ఏళ్ళుగా మార్కెట్లో మీరు ఆఫర్ చేసే వాల్యూ పెరగట్లే మీది. నువ్వు వాల్యూ ఇవ్వనప్పుడు నీ కంపెనీ జీతం ఎందుకు పెంచాలి, అది మనం క్వశ్చన్ చేసుకోవాలి. అంతేగాని కొంతమంది అనాలిసిస్ చూశాను నేను, 10 ఏళ్ల క్రితం 3.1 ఉంటే ఇప్పుడు 3.5 ఉంది, కానీ CEO జీతం మాత్రం 80% పెరిగింది, ఏదో ఉంటాయి లెక్కలు. బట్ వాట్ ఇస్ ద వాల్యూ యూఆర్ యాడింగ్ టు ద టేబుల్? మీరు వాల్యూ ఇవ్వలేదు, వాడు మీకు జీతం ఇవ్వడు. అలా కాకుండా ఈ 4 ఏళ్ళు చదువుతున్నప్పుడు ఒక్క క్లౌడ్ ఎన్వైరన్మెంట్ని 3 అక్కర్లా, ఒక క్లౌడ్ స్టాక్ ప్రొవైడర్ని మీరు తీసుకుని అందులో ఒక్క అప్లికేషన్ డెవలప్ చేయండి చాలు. ఆ ఒక్క అప్లికేషన్ మీరు సొంతంగా డెవలప్ చేసి లేదంటే ఒక 2-3 పిల్లలు కలిసి చేసుకుని మీరు దాన్ని ప్రజెంట్ చేసుకోగలిగితే ఇట్ గివ్స్ యూ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అవతల వినేవాడికి కూడా ముద్దుగా అనిపిస్తుంది. దే గివ్ యూ రెస్పెక్ట్ దట్ ఫర్ వాట్ యూ హెవ్ డన్. అండ్ వాళ్ళు గైడెన్స్ ఇచ్చి చెప్తారు, ఇది కాదు, ఇక్కడ ఇది తప్పు చేసావు, ఇక్కడ తప్పు చేసావు, ఓకే you're on board, you're more than happy to offer your job. Because you know what computer science is all about, you know what application development is all about. ఏమి లేకుండా నా దగ్గర ఇదిగో కాగితం ఉంది, దానికి అర్థం ఏంటో నాకు తెలియదు, కానీ నాకు జాబ్ ఇవ్వని వెళితే వస్తే వస్తుంది, లేదు. అది ఇండియా అయినా అంతే, అమెరికా అయినా అంతే, సేమ్ సిచ్యువేషన్. సో అమెరికాకు వచ్చే పిల్లలు ఎస్పెషల్లీ ఏంటంటే నేను చూస్తుంది, నా అబ్జర్వేషన్, మేబీ ఐఎమ్ రైట్ ఆర్ నాట్, బట్ ఫర్గివ్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. బట్ అబ్జర్వేషన్ ఏంటంటే వీళ్ళు వచ్చిన మొదటి 2-3 సంవత్సరాలు కూడా దే లివ్ లైక్ ఇండియన్స్ ఇన్ అమెరికా. వాట్ ఐ మీన్ బై దట్ ఈస్ మైండ్ మొత్తం ఇండియా మీదే ఉంటుంది. ఎవ్రీ ఐడిల్ టైం వాట్సాప్, చాట్, ఇండియా, సినిమాలు,
పాలిటిక్స్, వీడియోలు, రీల్స్, ఇదే జీవితం వాళ్ళకి. ఇన్స్టెడ్ నువ్వు ఫస్ట్ 2-3 years అక్కడికి వచ్చినప్పుడు బీ ఎ సిన్సియర్ స్టూడెంట్, దెన్ టేకప్ వన్ టాపిక్. యూట్యూబ్లోనండి మీకు ఎండ్లెస్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. మనకి ఏది కావాలంటే అది, ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ మీకు హ్యాండ్ హోల్డ్ చేసి స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని వాక్ త్రూ చేసే ట్యూటోరియల్స్ ఉన్నాయి అందులోను. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఆల్ క్లౌడ్ ప్రొవైడర్స్ కూడా మీరు అమెజాన్లోకి వెళ్ళి చూస్తే ది అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రైనింగ్ మెటీరియల్ దట్ దే ప్రొవైడ్ ఇస్ జస్ట్ అన్ఇమాజినబుల్. కానీ ఏంటంటే మనకు ఓపిక్గా దాన్ని తీసి చదవాలి మనం, లేక ఆ వీడియో చూడాలి. ఈ సగం వీడియోలో ఏదో కాల్ వస్తుంది ఒకటి, అక్కడికి అది అయిపోతుంది, అది అయిపోయింది. సో ఇన్స్టెడ్ మీరు ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, బికమ్ ఎ ప్రొఫెషనల్. ఈ ట్రంప్ వచ్చాడా, బైడెన్ ఉన్నాడా, ఇంకొకటి వచ్చాడా, ఇట్ డజంట్ మ్యాటర్, బికాస్ ఇండస్ట్రీ నీడ్స్ యూ అండ్ యూఆర్ ఆల్రెడీ ఇన్సైడ్ ద కంట్రీ. చక్కగా వాడు రెడ్ కార్పెట్ వేసి పిలుస్తాడు రమ్మనమని, ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్. అంతేగాని ఏదో వచ్చేసి ముక్కు చివర చీదేసి ఒక డిగ్రీ సర్టిఫికేట్ సంపాదించి వాడి దగ్గర వీడి దగ్గర కాపీలు కొట్టి ఈ 2 ఏళ్ల పాటు తాగుడు తిండు చేసి ఏమాత్రం మీకు వీళ్ళకి మా పిల్లలకి స్కిల్స్ ఉండవు ఒకటి. రెండోది ప్రజెంటేషన్ ఉండదు. యూ నీడ్ టు లుక్ లైక్ ఎ ప్రొఫెషనల్. ఒక క్లీన్ షేవ్, తక్కువ జుట్టు, ప్రాపర్ డ్రెస్, అండ్ దెన్ ప్రెస్ ద డామ్ థింగ్స్. బట్టలు ఉత్తుకొని ఇస్త్రీ చేసుకునే ఓపికలు లేవు వీళ్ళకి. అండ్ దెన్ కమ్యూనికేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక ఏమంటే ఇప్పుడు ప్రాజెక్ట్ నేను చేశానండి, ఆ చేసిన దాన్ని నేను ప్రజెంట్ చేసుకోగలగాలి ఇంగ్లీష్లో. ఎవరన్నా ఇప్పుడు నాలాంటి వాడు తెలుగువాడు వచ్చి ఇలా ఇంగ్లీష్లో చెప్పాలన్నాడు, కొంతమంది వాళ్ళు అదే గెట్ రైల్డ్ అప్. ఇంగ్లీష్ ఒకటేనా, వేరే భాషలు లేవా? లేవు వేరే భాషలు. ఎందుకంటే నువ్వు వెళ్ళింది ఆ దేశానికి, లేక నువ్వు పనిచేస్తున్న క్లయింట్స్ ఆ దేశం వాడికి తెలుగు రాదు. కాబట్టి వాడికి నీకు వచ్చు అన్న విషయాన్ని నువ్వు చెప్పుకోదలుచుకుంటే వాడికి తెలిసిన భాషలో నువ్వు చెప్పాలి. నీకు తెలిసిన భాషలో చెప్పుకోగలిగితే అది ఇంకా మంచిదే అది. బట్ వాడికి తెలిసిన భాషలో నువ్వు చెప్తే వాడికి అర్థమవుతుంది. విల్ accept you as somebody with knowledge. And then you get an offer. కదా, ఇది ఇస్ ఎ సింపుల్ కామన్ సెన్స్ అండి. కానీ మనము వెన్ వి గో త్రూ ద ప్రాసెస్ ఆ కామన్ సెన్స్ని పక్కన పడేసి కాగితం వెనక వెళ్ళి ఈలోపు టైంపాస్ చేసి ఫైనలీ వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ స్కూల్ నవ్ యూ సే జాబ్స్ లేవట, అమెరికా మార్కెట్ పోయిందట. ఎక్కడా లేదు, నేనైతే ఇప్పటిదాకా చూడలేదు. అమెరికన్ మార్కెట్ ఈస్ డూయింగ్, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 4 years అండర్ బైడెన్ has been the best 4 years in the history forever. Lowest level of unemployment. Every month the hiring was all beyond the projected numbers. అది ఉత్తునే కలవలా. అమెరికన్ డాలర్ అంత పవర్ఫుల్గా ఎందుకంటే కొంత వేరే ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి, కానీ ద రీజన్ ఇట్ ఈస్ బికాస్ our tech industry is dominating the world. మన దగ్గర టాలెంట్స్ లేవు అంతే, మనకి టాలెంట్ కావాలి. అక్కడ ప్రెజెంటేషన్ చేయలేక సరిగ్గా వెనక్కి వచ్చేయడం తప్ప జాబ్స్ లేవు అనడానికి. జాబ్స్ లేవు, అది పొరపాటు, అది జాబ్స్ లేవు అన్నమాట. నాకు చేత కాదనేది ఒప్పుకోను. లేక ఇప్పటికైనా ఒక 2 months 3 months బ్రేక్ తీసుకుని ఫోకస్ చేసి ఏది నేను నేర్చుకుంటాను, ఏ స్కిల్ నేను నేర్చుకుని వెళ్తాను అన్నది పిల్లలు చేస్తే బాగుంటుంది. ఇలా చేయకుండా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అడ్డదారులు ఉన్నాయి కొన్ని. ఈ అడ్డదారులు కూడా మళ్ళీ తయారు చేసేది ఎవరు? మన ఇండియన్ బాడీ షాపింగ్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు అడ్డదారు తయారు చేస్తాడు. వీసా స్కామ్ అది ఒక ఎత్తు, అదేమో అదో దద్దునది. బట్ ఈ అడ్డదారులు ఏంటంటే కన్సల్టింగ్ జాబ్స్ అని, బాడీ షాపింగ్ జాబ్స్ అని. వీళ్ళకి ఓపీటీ అని చెప్పి స్టూడెంట్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి 12 months తర్వాత మళ్ళీ ఇంకొక ఎక్స్టెన్షన్, సో 36 months ఏదో ఇస్తారు. ఈ మధ్యలో మీకు పెరోల్ రన్ అవ్వాలి ఫర్ ఎ మినిమం పీరియడ్ ఆఫ్ 150 days బిట్వీన్ ద 2 ఉన్నాయి కొన్ని వీటిని ఎలా మెనిపులేట్ చేయాలి అన్న దానికే మనకి ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తాం తప్ప జాబ్ ఎలా సంపాదించాలనే దాని మీద పెట్టరు. వీళ్ళు ఆ F1 టైంలో ఏంటంటే మన బాడీ షాపింగ్ కంపెనీస్కి వాళ్ళకి ఎందుకు వీళ్ళ మీద ఇంట్రెస్ట్ అంటే ఈ F1 టైం, ఈ ఓపీటీ టైంలో వీళ్ళ మీద పేరోల్ ట్యాక్స్ కట్టక్కర్లా వాడు. 8% 6% ఏదో ట్యాక్స్ ఏదైతే ఉందో అది వాడు కట్టక్కర్లా. కాబట్టి దిస్ పాపులేషన్ ఈజ్ అట్రాక్టివ్ టు దోస్ గైస్ ఒకటి. రెండోది వీళ్ళకి ఏం సరుకు లేదన్న విషయం వాడికి తెలుసు. సో కస్టమర్ $60 ఇచ్చినా వీడికి $30 ఇస్తాడు, 30 వాడు నొక్కేస్తాడు. ఎందుకంటే అక్కడ ఏం లేదు కదా సబ్జెక్ట్. నువ్వు ఎంతకైనా చేయడానికి రెడీ కదా నువ్వు.
ఏదో ఒకటి నాకు ఇచ్చేసే, ఏదో ఒకటి $30 అంటే దాన్ని రూపాయల్లో మల్టిప్లై చేసుకొని చూసుకుంటారు పిల్లలు, అండ్ దెన్ దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. ఎస్. లేకపోతే ఇంకొకటి వీళ్ళకి ఏదో బ్యాక్ అండ్ సపోర్ట్ అని చెప్తున్నాను కదా, ఎన్ని అడ్డదారులు తొక్కచ్చో అన్ని అడ్డదారులు మన వాళ్ళు కనిపెట్టారు. ఎస్. తద్వారా జరిగేది ఏంటంటే మీకు షార్ట్ టర్మ్లో ఒక F1 కుర్రాడు ఓపీటీలోకి వచ్చాడు అనగానే వీళ్ళు గద్దలా వెళ్ళి పట్టుకుంటారు వాళ్ళని, వాళ్ళ పరిచయాలతోటి. వాడికి ఒక దొంగ రెజ్యూమే తయారు చేసి వాడిని తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతారు. వీడేమో దిష్టి బొమ్మలు అక్కడ కూర్చుంటాడు, ఎందుకంటే వీడికేం రాదు కదా, వీడు కూర్చుంటాడు అక్కడ. ఈ వెనక నుంచి సపోర్ట్ ఇస్తారు. 2 నెలల్లో 3 నెలల్లో ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది. వెన్ దిస్ గై కమ్స్ అవుట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ హీ లర్న్స్ నథింగ్. ఏం చేసావు నాన్న అంటే 3 నెలల టైం అక్కడ అయ్యింది, నాకు నెలకి మాత్రం 2000 1500 ఎంతో డాలర్స్ వచ్చాయి, నాకు ఆమె కింగ్ అంటారు. 3 నెలల తర్వాత మళ్ళీ సేమ్ చక్కర్ మొదలు. ఇలాగా ఈ షార్ట్ కట్స్, షార్ట్ టర్మ్ లైఫ్ దొంగతనంగా బ్యాక్ అండ్ సపోర్ట్లని ఇవన్నీ పెట్టుకునే బదులు, ఎందుకంటే సూనర్ ఆర్ లేటర్ అది ఎక్స్పోజ్ అయిపోతుంది. ఏమాత్రం కొద్ది తెలివి ఉన్న మేనేజర్ చూసినా చెప్తాడు, నాన్న రోజంతా ఏంటి నువ్వు ప్రొడక్షన్ ఏం లేదు, సాయంత్రం 4:30కి ఏదో కాపీ పేస్ట్ చేస్తున్నావు నువ్వు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, అలా కనిపెట్టి తీసేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. బికాజ్ వాడు మీటింగ్లో కూర్చుని వీడేమి కాంట్రిబ్యూషన్ ఉండదు, వీడి దగ్గర నుంచి ఒక మాట రాదు, ఎస్ యా అంటాడు, కూర్చుంటాడు తప్ప. ఏదో మనకి రీల్స్లో జోక్స్ ఉంటాయి అలా కూర్చుంటారు, వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి. ఇన్స్టెడ్ నా సలహా ఏంటంటే, దయచేసి ఆ మాస్టర్స్ టైం కానీ అండర్ గ్రాడ్యుయేట్ టైం కానీ ఫోకస్ ఆన్ వన్ సింగిల్ టెక్నాలజీ, ఏదన్నా ఒకటి మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది ఒక్కటి అడిషనల్గా ఆ కాలేజీలో కాలేజీలో చదువు ఎట్లాగో అది వానాకాలం చదివే. ఆ వానాకాలం చదువుని ఎలాగో నువ్వు నార్మల్గా చేస్తున్నావు కాబట్టి అది చేసుకుంటూ ఏ ఒక్కటైనా ఒక టెక్నాలజీని పట్టుకుని 4 ఏళ్ల పాటు రన్ విత్ ఇట్, ట్రావెల్ విత్ ఇట్ అండ్ డూ సంథింగ్ విత్ ఇట్. APIs అంటారు, జావా అంటారు, C++ అంటారు, లేదంటే క్లౌడ్ టెక్నాలజీస్లో బోల్డ్ ఉన్నాయి, సైబర్ సెక్యూరిటీ ఉంది, మీరు డేటా అన్నారు, డేటాలో 1,00,000 రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. రైట్, అది ఏదన్నా వాట్ ఎవర్ యూ లైక్, జస్ట్ పిక్ వన్ డ్యూరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ టైం, దాంట్లో స్పెషలైజ్ చేయండి. మీకు బ్యూటీ ఏంటంటే ఏ ఒక్కటి మీరు పిక్ చేసుకున్నా ఆ నాలెడ్జ్ని మిగిలిన మొత్తం స్టాక్ ఏది చెప్పినా సరే మీరు ఈజీగా గ్రాస్ప్ చేయగలరు. బికాస్ కాన్సెప్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మిడిల్ ఎండ్ ఇవన్నీ ఉన్నప్పటికీ కాన్సెప్చువలీ ప్రోగ్రామింగ్ ఈజ్ జస్ట్ సిమిలర్. మీకు కొన్ని కన్స్ట్రక్ట్స్ తేడా ఉంటాయి. ఇఫ్ అని ఒక దాంట్లో ఉంటాయి, ఫై అని ఇంకో దాంట్లో ఉంటుంది తప్ప మీకు మొత్తం కంప్లీట్ టాప్సిట్ అవి కాదు అక్కడ. సో ఏదైనా ఒక్క సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి అదర్ దాన్ యువర్ గ్రాడ్యుయేషన్ ఒక్క టెక్నాలజీ తీసుకుని దాంట్లో 4 years స్పెండ్ చేయండి. చేస్తే యూ విల్ హ్యావ్ ఎ సాలిడ్ ఫౌండేషన్ ఇన్ వన్ లాంగ్వేజ్. మన పిల్లలు నేను ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, నేను ఒకప్పుడు హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ నడిపాను. నేను అప్పుడు చూసింది ఏంటంటే డిగ్రీ అంతా అయిపోయాక 3 నెలల కోర్సులకి బయలుదేరుతారు వీళ్ళు. ఈ 3 నెలల కోర్సు తోటి నాకు అది నేర్చేసుకున్నా, ఇప్పుడు జాబ్ కావాలి నాకు. ఏమొస్తుంది నీకు 3 నెలల్లో? వాడు ఏం నేర్పుతాడు? అక్కడ ఉన్నవాడు ఎవడు? నీ అంత సీనియర్, అంతకుముందు బ్యాచ్లో కంప్లీట్ చేసిన వాడు ఇట్ ఈజ్ నవ్ ఎ ట్రైనర్, ఈ హార్డ్లీ నోస్ ఎనీథింగ్. సో వీళ్ళు నేర్చుకునేది ఏముండదు ఆ 3 నెలల్లో, సరదాగా టైంపాస్ అమీర్పేట చౌరస్తాలో తిరగడం తప్ప. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఈ 4 years అందరికీ ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఒక టెక్నాలజీ, ఒక స్టాక్ ఏదన్నా ఒకటి తీసుకొని స్పెషలైజ్ చేయండి, మీకు బ్రహ్మాండమైన కెరీర్ ఉంటుంది. మీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మాండమైన కాన్ఫిడెన్స్ ఒకటి వస్తుంది. మీరు అది గుళ్ళకెళ్ళి దేవుడికి దండాలు పెట్టుకుని అర్ధరాత్రి నిద్ర పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. దర్జాగా, గర్వంగా, కాన్ఫిడెంట్గా వెళ్ళి ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఇంటర్వ్యూతో ఎంగేజ్ చేసి కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడగలిగిన కెపాసిటీ వస్తుంది, ప్రొవైడెడ్ యూ పుట్ దట్ ఎఫర్ట్ ఫర్ 4 years. థ్యాంక్ యూ.